హే గైస్, నేను మీ భద్రాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలో 6,00,000కు పైగా బోగస్ పెన్షన్‌లు అయితే ఉన్నాయి. ఈ పెన్షన్‌లు అందరూ తిరిగి మళ్ళీ గవర్నమెంట్‌కి డబ్బులైతే చెల్లించాలని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఇకపోతే మనకి ప్రెజెంటు 9వ తేదీ, 10వ తేదీ వెరిఫికేషన్ జరిగింది కదా పెన్షన్‌లు. ఈ వెరిఫికేషన్‌లో దాదాపుగా మనకి 10,000 మంది పెన్షన్‌లే వెరిఫై చేయడం జరిగింది. రిమైనింగ్ 60,00,000 పెన్షన్‌లు ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారు? ఎందుకు బోగస్ పెన్షన్ వాళ్ళు తిరిగి డబ్బులైతే చెల్లించాలి? అసలు ఏం జరిగింది? ఈరోజు వీడియోని మీకు క్లియర్‌గా విత్ లైవ్ ప్రూఫ్‌తో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ అన్న పెన్షన్‌కి సంబంధించి మాకు పలానా డౌట్ ఉందంటే డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో 1745 అనే నెంబర్‌కి మెసేజ్ చేయండి. ఇకపోతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9, 10వ తేదీన పెన్షన్లు అయితే వెరిఫై చేయడం జరిగింది. జిల్లాకు ఒక మండలం, మండలానికి ఒక సచివాలయంలో పెన్షన్లు వెరిఫై చేయడం జరిగింది. ఈ పెన్షన్లలో దాదాపుగా మనకొచ్చేసి ఒక 100 పెన్షన్లు వెరిఫై చేస్తే 100లో 10 పెన్షన్లు వచ్చేసి అనర్హులుగా తేలడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పైచిలుకు పెన్షన్లు వెరిఫై చేస్తే 10,000లో 560 చిల్లర పెన్షన్లు మనకి అనర్హులు. అంటే వీళ్ళు పెన్షన్ తీసుకోవడానికి అర్హులు కాదు. కానీ ప్రస్తుతం అర్హులుగా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. ఇలా మనకి ప్రెజెంటు జిల్లాకి, మండలానికి ఒక సచివాలయమే ఇలా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సచివాలయాలు ఉన్నాయి? ఈ ఎన్ని సచివాలయాల్లో ఎంతమంది ఉన్నారు? ఈ విధంగా 6,00,000కు పైచిలుకు బోగస్ పెన్షన్లు ఉన్నాయనైతే రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారు 26 జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో నేరుగా కలెక్టర్లు వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా, సార్ ఇట్లా రాష్ట్రంలో పలానా ఒక సచివాలయం నుంచే 10 మంది ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,00,000కు పైగా పెన్షన్లు బోగస్ అయితే ఉన్నాయనైతే చెప్పడం జరిగింది. సో, ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎవరైతే బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి రూపాయితో సహా పెన్షన్ అమౌంట్ అనేది రికవరీ చేయండి అని అయితే చెప్పడం జరిగింది. సో, దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద అయితే ప్రజెంటేషన్ చేస్తాను. ఒకసారి చూడండి. గాయ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ప్రతి అప్డేట్ అనేది అందరికీ తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో నేను మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు బ్రేకింగ్ న్యూస్ సన్ టీవీలో నిన్న ఈవినింగ్ రావడం జరిగింది. ఇది కూడా మీకు స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, ఇదొచ్చేసి ఎన్‌టీవీలో అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి నుంచి పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కొన్ని ఆసుపత్రుల నుంచే పెన్షన్లు ఇవ్వాలని కూడా మనకి ఇది జారీ చేయడం జరిగింది. ఇకపోతే అనర్హులకు పెన్షన్ల రాష్ట్ర వ్యాప్తం నుంచి మనకి దాదాపుగా వారి నుంచి పెన్షన్ అమౌంట్ మొత్తం రికవరీ చేయండి. తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయండి. అంటే ప్రెజెంట్ ఎవరైతే సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో ఆ డాక్టర్లను ఒకసారి వెరిఫై చేయండి. పెన్షన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికేట్ ఇస్తున్నారని ఫైర్, అంటే కేవలం పెన్షన్ల కోసమే సర్టిఫికేట్లు ఇస్తున్నారని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఫైర్ అవ్వడం జరిగింది. ఇకపోతే అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి నుంచి అప్పటి వరకు తీసుకున్న పెన్షన్ మొత్తం రికవరీ చేయాలంటూ ఆదేశాలు ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకున్నట్టు స్పష్టమవుతుందని అయితే క్లియర్‌గా మనకి ఈరోజు ఆర్టికల్‌లో రావడం జరిగింది. ఇకపోతే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో దంతా నియోజకవర్గంలో 484 పెన్షన్లు ఉంటే అందులో 78 వికలాంగుల పెన్షన్లే. 78 వికలాంగుల పెన్షన్‌లు పరిశీలిస్తే 22 మంది, అంటే 72 మందిని మనం తనిఖీ చేస్తే 22 మంది అనర్హులుగా తేలడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరిలో 56 మందిలో 27 మంది విచారణకు రాలేదు. అంటే ఇంకా కొంతమంది ఈ పెన్షన్లు వెరిఫై చేసుకోవడానికి రాలేదు. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 6,00,000కు పైగా బోగస్ పెన్షన్లు అయితే ఉన్నాయి. ఇలా ఏవైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో వీటన్నిటిని వెంటనే రికవరీ చేయాలని, ఇకపోతే ఇప్పుడు కేవలం మనకి పెన్షన్లు వెరిఫై చేసింది 10,000 పెన్షన్లే. రిమైనింగ్ 60, అంటే 60,00,000 పెన్షన్లు, 59,00,000 పెన్షన్లు వచ్చేసి జరగబోయే 3 నెలల్లో వెంటనే ప్రతి పెన్షన్ వెరిఫై చేసి అర్హులకే ఇవ్వండి అని అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకేమర్థమవుతుందంటే ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ప్రెజెంట్ మనకి ఒక సచివాలయంలో మాత్రమే తీసుకున్నారు. తర్వాత ప్రతి సచివాలయంలో అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.